ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు అధ్యక్ష. కానీ గవర్నమెంట్ మారిన తర్వాత ఏదైతే 14-19 మధ్య ఉన్న లబ్ధిదారులందరినీ కూడా క్యాన్సిల్ చేసి వాళ్ళకు అనుకూలమైన వాళ్ళకి ఇచ్చారు అధ్యక్ష. ఏదైతే ఆ రోజు డబ్బులు కట్టారో ఆ డబ్బులు ఇంతవరకు ప్రభుత్వానికి జమ చేశారు, ఇంతవరకు తిరిగి ఇవ్వాల. ఒకటి. రెండోది, ఆ రోజు శాంక్షన్ అయిన ఇళ్ల మీద బ్యాంక్ లోన్స్ అని కొన్ని రైజ్ చేస్తే బ్యాంకులు ఇల్లు లేకపోయినా ఇల్లు శాంక్షన్ అయిన తర్వాత కూడా వాళ్ళ పేర్ల మీద ఇంట్రెస్ట్ రైజ్ అవుతా ఉంది. సార్ ఇవాళైనా సరే ఇప్పుడు నేను మంత్రి గారిని కోరేది ఏంటంటే అక్కడ చేయాల్సిన పనులు ఉన్నాయి, ఆ చేయాల్సిన పనుల్ని ప్రాధాన్యత క్రమంలో పూర్తి చేసి ఎప్పుడు లోపిస్తారో మంత్రి గారిని చెప్పమనండి. రెండు, ఈ లోపు ఏదైతే క్యాన్సిల్ అయిన ఇళ్ళు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన డిపాజిట్లు ఆ రోజు ప్రభుత్వానికి జమ చేశారు అధ్యక్ష, అవి తిరిగి ఇవ్వాలి కదా. వాళ్ళకి 50,000 లక్ష రూపాయలు కట్టారు, వాటి కోసం కనీసం వాళ్ళు కట్టిన డబ్బులు వాళ్ళకి ఇవ్వడానికి దిక్కులేదు అధ్యక్ష. ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నారు, ఇల్లు ఎటు ఇవ్వలేకపోతున్నాం. ఇల్లు గత ప్రభుత్వం క్యాన్సిల్ చేసి ఎవడి పేర్ల మీద ఇచ్చేసింది, ఇవాళ ఇల్లు ఇచ్చే అవకాశం లేదు. కట్టిన డబ్బులన్నా ఇవ్వాల్సిన బాధ్యత ఉంది కదా. మూడోది అధ్యక్ష, పెండింగ్ ఇళ్ళు ఏవైతే ఉన్నాయో ఇవ్వాల్సిన మిగతా పనులు పూర్తి చేస్తే ఆ రోజు మన కాన్సెప్ట్ ఏంటి అధ్యక్ష, ఇల్లు పూర్తి చేసి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసి మోడల్ కాలనీల కింద ఆదర్శవంతమైన కాలనీల కింద చెయ్యాలి అని చెప్పి నూతన టెక్నాలజీ తీసుకొచ్చి మనం కట్టాం అధ్యక్ష. మరి ఇవాళ మన లక్ష్యం ఏదైతే ఉందో దాన్ని పూర్తి చేయాల్సిన బాధ్యత 5 ఏళ్ళు గ్యాప్ వచ్చింది, ఇవాళ మనకుంది. మళ్ళీ మనం అధికారంలోకి వచ్చాం, ఒక నిర్దేశిత లక్ష్యంలో సమయంలో పూర్తి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది అధ్యక్ష. దాన్ని మంత్రి గారిని కోరేది ఏంటంటే దయచేసి వారిని దృష్టి పెట్టి ఒక టైం ఫ్రేమ్ లోపు ఆ టిట్కో ఇళ్లలో వేలు అధ్యక్ష, ఒక కాలనీ 4-5 వేలు ఇళ్ళు అంటే ఒక పెద్ద కాలనీ, అది ఒక ఊరు అక్కడ ఉన్నట్టు లెక్క. ఇన్ఫ్రాస్ట్రక్చర్ సౌకర్యాలు లేక ప్రజలు ఇబ్బంది. ఇందాక మన బుచ్చన్న గారు చెప్పినట్టు పాములు తిరుగుతున్నాయి, అన్ని తిరుగుతున్నాయి అధ్యక్ష అక్కడ. కాబట్టి దయచేసి మంత్రి గారిని కోరేది, ఇది మన చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆలోచనలో నుంచి కళ్ళలో నుంచి వచ్చిన ప్రాజెక్ట్ ఇది. ఈ ప్రాజెక్ట్ని మళ్ళీ మనం వచ్చాం కాబట్టి దీన్ని పూర్తి చేసి బెనిఫిషరీస్కి అందించాల్సిన అవసరం ఉంది. మంత్రి గారు ఎప్పుడులోపు పరిష్కారం చేస్తారో వీటిని చెప్పాల్సిన అవసరం ఉందని చెప్పి నేను కోరుతా ఉన్నా అధ్యక్ష. సభ్యులందరికీ మనమండి, ఇలా స్లిప్పులు పంపించి ఎంక్రోచ్మెంట్ చేయడం మంచిది కాదు. వచ్చిన సిగ్నేచర్ పెట్టిన వాళ్ళకి ఫస్ట్ ప్రైవేట్ ఇస్తాను నేను. మీ స్లిప్పులు పంపించి మాకు అవకాశం అంటే సిగ్నేచర్ పెట్టడానికి మీకు టైం లేదు, ఇక్కడ టైం అడుగుతారు. ఈ సాంప్రదాయం మంచిది కాదు, ప్లీజ్ దయించి సహకరించండి. అమ్మా మాధవి గారు. అధ్యక్ష ధన్యవాదాలు ఈ అవకాశం ఇచ్చినందుకు. నేను ముందుగా ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగనే మంత్రి గారు నారాయణ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష. సభ్యులందరూ టిట్కో హౌసులు కావట్లేదని వాళ్ళ యొక్క ప్రజల యొక్క సమస్యలను తీసుకొని వస్తున్నారు. కానీ కడప నియోజకవర్గంలో మంత్రి గారి సహకారంతో ముఖ్యమంత్రి గారి సహకారంతో దాదాపు 2 ఫేసెస్లో లక్ష్మీనగర్లో కానీ చెల్మారెడ్డిపల్లెలో కానీ టిట్కో గృహాల నిర్మాణం శరవేగంగా జరుగుతోంది అధ్యక్ష. లక్ష్మీనగర్లో దాదాపు పూర్తిగా వచ్చింది అధ్యక్ష. దాదాపు 992 గృహాలు పూర్తిగా అయ్యి మౌలిక వసతుల కల్పన కూడా జరిగి ప్లాంటేషన్ కూడా స్టార్ట్ అయ్యి అక్టోబర్ 2 కల్లా రెడీ అయ్యే విధంగా మా కార్పొరేషన్ సహకారంతో ముందుకెళ్తున్నాం అధ్యక్ష. అలాగనే డిసెంబర్ నాటికి బ్యాలెన్స్ 1440 ఇళ్లతో మొత్తంగా 2432 ఇళ్లు ముఖ్యమంత్రి గారి చేతుల మీద ఓపెనింగ్ చేసేందుకు ఒక పండుగ వాతావరణంలో దీన్ని ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా లబ్ధిదారులకు అందే విధంగా నారాయణ గారి సహకారంతో ముందుకెళ్తున్నాం అధ్యక్ష. ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష. అది అయిపోయింది అధ్యక్ష. ఈ టిట్కో హౌసెస్ 2014-19లో 7,01,441 రాష్ట్రానికి ఆ రోజున్న కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కలిసి శాంక్షన్ చేయడం జరిగింది అధ్యక్ష. అందులో 5,14,000 యాక్చువల్గా అడ్మినిస్ట్రేటివ్ క్లియరెన్స్ తీసుకొని టెండర్లు పిలవటం జరిగింది. అయితే గత ప్రభుత్వం వచ్చి దాన్ని 2,61,640కి కట్ చేసింది. కట్ చేసిన అది కూడా పూర్తి చేయలేదు. అయితే మళ్ళీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొత్తం 163 ప్లేసులు యాక్చువల్గా ఈ టిట్కో హౌస్ జరుగుతున్నాయి అధ్యక్ష. అందులో 51 ప్లేసులు అంతకుముందే పూర్తయినాయి. 112 ప్లేసులు ఇప్పుడు పూర్తి చేయాల్సింది ఉంది అధ్యక్ష. ఈ 112 ప్లేసుల్లో
లాస్ట్ 4 monthsలో ఈ కాంట్రాక్టులకి 280 కోట్లు పే చేసాం అధ్యక్ష. ఎవరైతే ఇప్పుడు వర్క్ చేస్తున్నారో ఆ కాంట్రాక్టులకి. దానికి గాను అటు ఇన్ఫ్రాస్ట్రక్చరు ప్లస్ హౌసెస్ 6 ప్లేసుల్లో స్టార్ట్ అయినాయి అధ్యక్ష. ఓన్లీ హౌసెస్ ఫినిష్ చేయటం 25 ప్లేసుల్లో, ఓన్లీ ఇన్ఫ్రాస్ట్రక్చరు 20 ప్లేసుల్లో, మొత్తం 112 ప్లేసులకు గాను 51 ప్లేసుల్లో లాస్ట్ 2 monthsలో స్టార్ట్ చేశారు. ఇంకా 61 ప్లేసుల్లో స్టార్ట్ చేయాల్సి ఉంది. అది నెక్స్ట్ మంత్ ఎండింగ్ లోపల వాళ్ళు స్టార్ట్ చేస్తామని యాక్చువల్గా కాంట్రాక్ట్లు చెప్పడం జరిగింది. ఏదైతే విష్ణుకుమార్ రాజు గారు శాసనసభ్యులు అడిగారో కాంట్రాక్టులకి పెండింగ్ బిల్స్ కానీ వాళ్ళకి ఇవ్వాల్సిన లయబిలిటీస్ కానీ మొత్తం 3664 కోట్లు ఉంది అధ్యక్ష. 3664 కోట్లు పే చేయాల్సి ఉంది. అది కాకుండా వర్క్ పూర్తి చేయాలంటే 2100 కోట్లు కావాలి అధ్యక్ష. అదేవిధంగా రీఫండ్ ఏదైతే 1,50,000, 50,000, 25,000 జగన్మోహన్ రెడ్డి గారు ఒక జీవో ఇచ్చి వెళ్ళిపోయారు, డబ్బులు ఇవ్వాల, దానికి 375 కోట్లు. సో ఈ ప్రాజెక్ట్ పూర్తి కావాలంటే 6,139 కోట్లు కావాలి అధ్యక్ష. దానికి గాను హట్కోలో లోను యాక్చువల్గా రిక్వెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళు 4,500 కోట్లు ఇవ్వడానికి యాక్సెప్ట్ చేశారు. అయితే FRBM లిమిట్ ఇప్పుడు ప్రజెంట్ స్టేట్ గవర్నమెంట్ ఇవ్వలేనందువల్ల అది హోల్డ్ అయితే దాన్ని ఆల్టర్నేటివ్ వేలో ఇచ్చేట్టుగా అంటే ల్యాండ్స్ మార్టిగేజ్ మీద ఇస్తామని చెప్పారు. దానికి కానీ ఈరోజు కలెక్టర్ గారి దగ్గర దాదాపు 800 ఎకరాల లక్షలు సేకరించాం. మరొక 200 ఎకరాలు సేకరించి సబ్మిట్ చేస్తే ఆ 4,500 రిలీజ్ చేస్తారు అధ్యక్ష. అది రిలీజ్ చేస్తే ఈ యొక్క కాంట్రాక్టులకు ఏదైతే 3,664 కోట్లు ఇస్తూ ఈ వర్క్ పూర్తి చేయడం జరుగుతుంది అధ్యక్ష. ఓకే అండి సార్. ఈరోజు రాష్ట్రంలో ఈ అమృత 1.0 కింద 2,559 కోట్లు 2014-19లో అప్పుడు శాంక్షన్ చేసింది అధ్యక్ష. దానికి గాను ఎక్స్పెండిచర్ 1,615 కోట్లు అయ్యి కొన్ని వర్క్స్ ఆగినాయి అధ్యక్ష గత ప్రభుత్వంలో. అమృత్ 2.0 6,524 కోట్లు కేంద్ర ప్రభుత్వం యాక్చువల్గా ఆ ప్రాజెక్ట్ శాంక్షన్ చేస్తే దానికి మ్యాచింగ్ ఫండ్ గత ప్రభుత్వం యొక్క ఆ వర్క్స్ అన్ని ఆగిపోయినాయి అధ్యక్ష. అదేవిధంగా ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ ద్వారా ఆ రోజు యాక్చువల్గా 5,350 కోట్లు 2019 ఫిబ్రవరిలో శాంక్షన్ చేస్తే దానికి గత ప్రభుత్వం మ్యాచింగ్ ఫండ్ ఇక ఆ మొత్తం ఆగిపోయింది. మొన్న జూన్కి అది ఎక్స్పైర్ కూడా అయిపోతే మళ్ళా దాన్ని రివైజ్ చేయించాం అధ్యక్ష. ఇప్పుడు అది రివైజ్ అయింది. అంతేకాకుండా అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫండ్ దాని కింద 2,882 కోట్లు యాక్చువల్గా మళ్ళీ శాంక్షన్ చేశారు అధ్యక్ష. ఇది కాకుండా విశాఖపట్నం GVMSకి 595 కోట్లు రీసెంట్గా ఒక ప్రాజెక్ట్ శాంక్షన్ చేశాం అధ్యక్ష. వీటిల్లో ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకు టెండర్లు పిలిచాము. అక్టోబర్ 13వ తేదీ యాక్చువల్గా అది ఓపెన్ చేస్తున్నారు. అదేవిధంగా ఈ అమృత్ 2.0 ఏదైతే 6,524 కోట్లు ఉందో అది ఈరోజు యాక్చువల్ ఈవినింగ్ క్యాబినెట్లో పెడుతున్నాం అధ్యక్ష. క్యాబినెట్లో అప్రూవ్ అయితే వెంటనే దాన్ని కూడా టెండర్లు పిలిచి రాష్ట్రంలో మొత్తం 8,57,966 కనెక్షన్స్కి యాక్చువల్గా డ్రింకింగ్ వాటర్, సర్ఫేస్ వాటర్ ఇచ్చే విధంగా యాక్చువల్గా ప్లాన్ చేశాం అధ్యక్ష. అయితే ఈరోజు రాష్ట్రంలో మొత్తం 39,91,225 హౌసెస్ ఉన్నాయి. దాంట్లో 25,63,593 హౌసెస్కి కనెక్షన్ ఉంది. ఈ ప్రాజెక్ట్స్ అన్నీ కంప్లీట్ అయిపోతే రాబోయే 2-3 సంవత్సరాలు కంప్లీట్ అవుతాం. ఈ కంప్లీట్ అయితే 8,57,966 హౌసెస్ పూర్తవుతుంది. ఇవన్నీ పూర్తి కాగా అయినప్పటికీ 5,69,669 హౌసెస్కి ఇంకా కనెక్షన్కి ఫండ్స్ మ్యాచింగ్ చేయాలా. దానికోసం కూడా యాక్చువల్గా ఈరోజు అర్బన్ ఛాలెంజ్ ఫండ్ అని కేంద్ర ప్రభుత్వం గ్రాంట్ ఒక 25% ఇచ్చేదిగా చేశారు. దాని మీద వర్కౌట్ చేస్తున్నాం అధ్యక్ష. ఈ విధంగా రాష్ట్రం మొత్తంలో అమృత స్కీమ్ కానీ, AIB కానీ, UIDF కానీ, అందులో AIB మాత్రం అక్టోబర్ 13వ తేదీ టెండర్స్ ఓపెన్ చేస్తున్నాం అధ్యక్ష. అదేవిధంగా మైదుకూరుకు వస్తే మైదుకూరు మున్సిపాలిటీకి వాటర్ సప్లై 3.73 MLD చేస్తున్నాం అధ్యక్ష. కానీ 2040కి తీసుకుంటే 12.45 ULB కావాలి. దానికి గాను
ప్రజెంట్ 72 బోర్స్ ద్వారా యాక్చువల్గా వాటర్ డ్రా చేసి 3.73 MLD ఇస్తున్నాం. అయితే శ్రీశైలం రైట్ కెనాల్ నుంచి సబ్సిడీ రిజర్వాయర్కి 0.18 TMC వాటర్ డ్రా చేసేటట్టుగా, అక్కడ నుంచి 11 కిలోమీటర్లు ఉండే మైదుకూరుకి యాక్చువల్గా వాటర్ సప్లై చేసేటట్టుగా ప్రాజెక్టు 99.7 crores యాక్చువల్గా అంతకుముందు ఏఐబిలో ఉంది అధ్యక్ష, సభ్యులు అడిగినట్టుగా. దాన్ని ఇప్పుడు అమృతలోకి ట్రాన్స్ఫర్ చేసాం 99.7 crores. ఈరోజు క్యాబినెట్లో అప్రూవ్ అయితే ఇమీడియట్గా టెండర్లు పిలిచి వర్క్ టేకప్ చేయడం జరుగుతుంది అధ్యక్ష. ఓకే అండి. క్వశ్చన్ నెంబర్ 872 మినిస్టర్ గారు సంజయ్ గారు.